శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదాముపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి వివోం పరమేశ్వర స్వరూపే సభకు నమస్కారం. నిన్నటి రోజు మహాభారతం చెప్పమని వేదవ్యాస భగవానుణ్ణి సాష్టాంగ ప్రమాణం చేస్తున్నారు జనమేజయ మహారాజు. తదుపరి వేదవ్యాస భగవానుణ్ణి చూచి రెండు చేతులు జోడించి మోకాళ్ళ మీద కూర్చొని ఆయన చెప్తున్నాడు, పరమబ్రహ్మనిధిం పరాశర సుతున్ బ్రహ్మర్షి ముఖ్యున్ దయాపరు జనహిత ప్రారంభు కౌరవ్య పితామహున్ కృష్ణాజనాంబరు నీలాంబుద వర్ణదేహు ఉద్య దివాకర రుప్పింగ జటా కలాపు గత రాగద్వేషు నిర్మత్సరున్. జనమేజయ మహారాజు ఎక్కడ వ్యాసుడు అని చెప్పడం లే, వ్యాసుడి పట్ల జనమేజయ మహారాజు తన హృదయంలో ఆ పూజ్య భావన చెప్తున్నారు. పరమబ్రహ్మనిధిం, సాక్షాత్తు పరబ్రహ్మమే రాశీభూతమై నా ఎదుట కూర్చొని ఉన్నారు. జనహిత ప్రారంభం, జనుల హితానికి అష్టాదశ పురాణాలు మహాభారతం ఇచ్చిన మహానుభావుడు. వేద విభాగం చేశారు, వేదాలు వేదాంగాలు బ్రహ్మసూత్రాలు ఇచ్చిన మహానుభావుడు సాక్షాత్ విష్ణు స్వరూపుడు వేదవ్యాసుడు నా ఎదురు కూర్చుని ఉన్నారు. నీలాంబుద వర్ణదేహు, ఆయన శరీరం ఎలా ఉందంటే నల్లగా మబ్బు ఎలా కమ్ముకొని ఉంటుందో అలా నల్లగా కాంతివంతంగా ఉంది ఆయన శరీరం. అందుకే ఆయన్ని కృష్ణ ద్వైపాయనుడు అంటారు. కృష్ణాజనాంబరు అంటే కృష్ణాజనాన్ని ధరించిన వారు. కౌరవ్య పితామహున్, కౌరవులలో పితామహ స్థానంలో ఉండేవారు. అంటే అసలు వ్యాసుడు లేకపోతే కౌరవ ఈ వంశమే లేదు. ఎవరైతే ఉన్నారో విచిత్ర వీరుడు సంతానం కలగముందే చనిపోతాడు. తరువాత వేదవ్యాస భగవానుడు అనుగ్రహంతో వారికి ఆ ధృతరాష్ట్రుడు పాండురాజు జన్మించారు. ఆ విధంగా వాళ్ళ వంశానికి వంశకర్త వేదవ్యాసుడు. అందుకంటున్నారు కౌరవ్య పితామహున్. రుక్పింగ జటాకలాపు ఉద్య దివాకర రుక్పింగ జటాకలాపు అంటే ఉదయాన్నే సూర్యుడు ఉదయించినప్పుడు ఎటువంటి కిరణాలు ఉంటాయో బంగారు వర్ణంలో, లేత బంగారు వర్ణంలో ఉండే కొప్పు గలవాడ. నిర్మత్సరున్, ఎటువంటి మదమాత్సర్యాలు లేనివారు. ఇప్పుడు జనమేజయ మహారాజు వేదవ్యాసుడిని ఒక ప్రశ్న ఇస్తున్నాడు. ఆ ప్రశ్నకు వేదవ్యాసుడు మహాభారతం చెప్పాల్సి వచ్చింది. ఇప్పటి వరకు మహాభారతం ఎక్కడ ఉంది? అది గ్రంథ రూపంలో ఉంది, తాళపత్రాల్లో. ఎవరు సంస్కృతం వస్తే వాళ్ళపై చదువుకోవాల్సిందే. ఇంకా ప్రవచన రూపంలో అది బయటికి రాలా. ఇదిగో ఇప్పుడు జనమేజయ మహారాజు వేసే ప్రశ్నకి వేదవ్యాసుడు మహాభారతం ప్రవచనం చేయాల్సి వచ్చింది. ఆ విధంగా ఒక రకంగా సర్పయాగం చేయబట్టి మహాభారతం ప్రవచన రూపంలో వచ్చిందనమాట. లేకపోతే మనకు అందేది కాదు. ఇప్పుడు ఆయన జనమేజయ మహారాజు వేదవ్యాసుడిని ఉద్దేశించి ఆయన ఒక ప్రశ్న సంధిస్తున్నాడు. ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధ రాజుల నుండి భూరాజ్య విభవమెల్ల విభాగించి ఇచ్చినన్ తమ తమ వృత్తుల నుండక వీగి పాండు ధృతరాష్ట్రనందనులు ధృతి చెడి వారేమి కారణంబున భారత యుద్ధ అపార పరాక్రమములు చేసిరి మీ పంపు చేయరైరి ఎరిగి ఎరిగి వారి నేల వారింపరహ ఇట్టి గోత్ర కలహమేళ పుట్టే దీని కల తెలియంగా నా కానతీయుండు సన్మునీంద్రవన్య. సన్మునీంద్రుల చేత నమస్కరింపబడే ఓ వేదవ్యాస భగవానుడు,
ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధ రాజుల నుండి భూరాజ్య విభవమెల్ల విభాగించి ఇచ్చినన్. అంటే ఇప్పుడు దాయాదుల మధ్యలో రాజ్యం పంచకుండా ఉంటే యుద్ధం జరిగిందని కారణం ఉంది. కానీ భారతదేశాన్ని 2 భాగాలు చేశారు. ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకొని పాండవులు సగం భారతదేశాన్ని పరిపాలించారు ధర్మరాజు చక్రవర్తిగా. హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకొని మిగిలిన అర్ధరాజ్యాన్ని భారతదేశాన్ని కౌరవులు పరిపాలించారు. మరి ఆ విధంగా మీ కళ్ళ ముందు జరిగింది ఇది. అంటే వేదవ్యాసుడు అంటున్నారు, ఇద్దరు వచ్చేసి ఎవరి రాజ్యాల్లో పరిపాలించుకుంటూ ఉంటే కూడా మళ్ళీ ఇంత పెద్ద యుద్ధం ఎందుకు జరిగింది? దీంట్లో ఏదో ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి, నాకు తెలిసేటట్టు చెప్పమని చెప్పని ఆయన జిజ్ఞాస, వినాలనే కుతూహలం. గురువుగారి పట్ల వినయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వినయంతో ఉండాలి. శిష్యుడు అంటే అర్థం ఏంటంటే వినయముతో ఉండేవాడు. వినీయుడు అంటారు శిష్యుడిని, వినయముతో కూడి ఉండేవాడు. ఆ వినయం ఉండబట్టే కదా వేదవ్యాసుడు మహాభారతం చెప్పాల్సి వచ్చింది. ఎంత అద్భుతంగా ఇచ్చాడు నన్నయ్య గారు చూడు ఆ ప్రశ్న. ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధ రాజుల నుండి భూరాజ్య విభవమెల్ల విభాగించి ఇచ్చినన్. తమ తమ వృత్తుల నుండక వీగి పాండు ధృతరాష్ట్రనందనులు ధృతి చెడి వారేమి కారణంబున భారత యుద్ధ అపార పరాక్రమములు చేసిరి. మీ పంపు చేయదైరి ఎరిగి ఎరిగి వారి నేల వారింపరహ ఇట్టి గోత్ర కలహమేల పుట్టే దీని కల తెలియంగా నాకు ఆనతీయుండు సన్మునీంద్రవంజ అని ఎప్పుడైతే ఆయన ప్రార్థించారో వేదవ్యాసుడు మహాభారతం రచించిన తర్వాత 4 శిష్యుల్ని కూర్చొని పెట్టి పైలుడు, వైశంపాయనుడు, జైమిని, ఆయన సుమంతుడిని వారికి ముందు బోధించారు. రేపటి రోజు మహాభారతం ఎలా ప్రారంభమైందో నేను సవివరంగా తెలియజేస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.